వెబ్సైట్ చేయించుకోవాలంటే డొమైన్ ఇంకా హోస్టింగ్ అడుగుతారు బ్రో. అసలు ఏంటి బ్రో అవి? అసలు డొమైన్ ఏమంటే ఏంటంటే, ఇప్పుడు నీ పేరేమో విజయ్, నా పేరేమో యశ్వంత్. మనల్ని ఎవరైనా పిలవాలి అంటే మన పేర్లు పెట్టి పిలుస్తారు. అదే మన వెబ్సైట్ ని గూగుల్లో సెర్చ్ చేయాలంటే ఎట్లా? దానికి ఒక పేరు ఉండాలి కదా. ఆ పేరుని డొమైన్ నేమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ పేరు techyads.com అనేది మా డొమైన్ నేమ్. డొమైన్ అంటే చెప్పినావు బ్రో, ఓకే. కానీ దానికి ఇయర్లీ రెన్యువల్ చేయాలంట కదా? అవును, దాన్ని ప్రతి సంవత్సరం రెన్యూ చేయాలి. ఎందుకంటే డొమైన్ నేమ్ అనేది ఒక్కటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ అనుకోండి, మీ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటే ఈ ప్రపంచం మొత్తంలో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు మాత్రమే కాల్ వస్తుంది, ఎందుకంటే అది ఒకటే ఉంది కాబట్టి. అట్లనే techyads.com ఒకటే అవైలబుల్ ఉంటుంది, techyads.in ఒకటే అవైలబుల్ ఉంటుంది. ఆ పేరు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఆ పేరు దొరకది, వేరే పేరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేయలేమనుకోండి, మీ సిమ్ డియాక్టివేట్ అయిపోతుంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ నాట్ అవైలబుల్ అని మెసేజ్ వస్తుంది కదా. కొన్ని రోజుల తర్వాత సిమ్ డియాక్టివేట్ అయిపోతుంది, ఆ నెంబర్ మార్కెట్లో ఉంటుంది. ఎవరైనా మళ్ళీ కావాలనుకుంటే ఆ నెంబర్ని తీసుకోవచ్చు. మన పేరు మనం ఒక 1 year వాడినాం, తర్వాత దానికి రెన్యూ చేయలే, డబ్బులు కట్టలే, ఆడొక 1 month 2 months అట్లా చూస్తారు. చూసిన తర్వాత ఏమవుతుంది, అది మనది డియాక్టివేట్ అయిపోయి మన డొమైన్ నేమ్ మళ్ళీ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అప్పుడు కావాలి అనుకుంటే మళ్ళీ ఎవరైనా ఆ పేరు కావాలంటే తీసేసుకోవచ్చు, మళ్ళీ మనకు ఆ పేరు దొరకదు. సరే మరి హోస్టింగ్ అంటే ఏంటి?